Hello all, welcome to the next class of our CAP series. ఒక ప్లేయర్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ గెలవాలి అని అంటే అతను ఆల్రెడీ ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబిల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలిచి ఉండాలి. ఈ 4 అయిపోయిన తర్వాత గ్రాండ్ స్లామ్ వస్తుంది అతనికి. ఇది కరెంట్ అఫైర్స్ ఫ్యాక్ట్ అప్పటిది. సో నోవాక్కి ఎన్ని గ్రాండ్ స్లామ్స్ వచ్చాయి, రఫేల్ నాదల్కి ఎన్ని వచ్చాయి, ఫెదరర్కి ఎన్ని అని ఒకసారి ఇది మనం అప్డేట్ చేసుకోవాలి. అందుకే ఈ పాయింట్ నేను చెప్పట్లేదు. బికాస్ ఇట్స్ ఆల్రెడీ 20 ఇయర్స్కి ఎక్కువ అయిపోయింది కదా, ఇప్పుడు చాలా నెంబర్స్ మారిపోయి ఉంటాయి. నెక్స్ట్, 2nd సెంచరీ బీసీలో ఇండో గ్రీక్ వాళ్ళు, ఈ ఫారినర్స్ నార్త్ ఆఫ్ఘనిస్తాన్లో ఒక కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎక్కడ? బ్యాక్ట్రియా. ఓకే. నెక్స్ట్, యూరోప్లో నెపోలియన్ మొత్తం షేక్ చేసేసాడు కదా. ఆల్మోస్ట్ ఆల్ ది యూరోపియన్ ఎంపైర్స్ ఆయన ముందు పడిపోయాయి, ఆయన మైట్ ముందు. సో మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, నెపోలియన్ అక్కడ యూరోప్లో ఫుల్ స్వింగ్ మీద ఉన్నప్పుడు ఇండియాలో ఎవరు ఉన్నారు కంటెంపరీగా అని. ఇండియాలో ఆ టైంలో లార్డ్ వెల్లెస్లీ ఉన్నారు. అండ్ ఇక్కడ లార్డ్ వెల్లెస్లీ ఇండియాలో బ్రిటిష్ ఫ్లాగ్ని చాలా ఎక్సలెంట్గా నడిపించాడు అనమాట. ఆయనది ఒక పాలసీ ఉంటుంది, డాక్ట్రిన్ ఆఫ్ సబ్సిడరీ అలియన్స్ అని. ఇది మీరు హిస్టరీలో చదివితే అర్థమవుతుంది. ఇట్లా ఆయన టాక్టికల్గా తెలివిగా ఒక్కొక్క కింగ్డమ్ని, ఒక్కొక్క టెరిటరీని బ్రిటిష్ ఎంపైర్లో కలిపాడు అనేది డాక్ట్రిన్ ఆఫ్ సబ్సిడరీ అలియన్స్. సో అక్కడ నెపోలియన్ ఉంటే ఇక్కడ లార్డ్ వెల్లెస్లీ ఉన్నాడు. నెక్స్ట్ స్టేట్, ఆ పర్టికులర్ స్టేట్లో ట్రైబ్. అస్సాంలో ఎవరు దొరుకుతారు మనకి? మిరీ ట్రైబ్. నాగాల్యాండ్ కొన్యాక్. అరుణాచల్ ప్రదేశ్ అపతాని. ఈ అపతాని చాలాసార్లు అడిగాడు యూపీఎస్సీలో, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గురించి ఫ్యూ ఫ్యాక్ట్స్. ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా సెకండ్ వరల్డ్ వార్ టైం జరిగేటప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు అదొక ఆపర్చునిటీగా చూశారు. ఆయన ఫీలింగ్ ఏంటంటే, అక్కడ బ్రిటిష్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా, బ్రిటిష్ వాళ్ళలో ద మెయిన్ హెడ్స్, ఆర్మీ అంతా అక్కడ ఉంది. ఇది మనకు మంచి ఆపర్చునిటీ, ఈ సిచ్యువేషన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసుకొని మన ఫ్రీడమ్ని మనం తెచ్చుకోవచ్చు అనేసి. దీనికి అప్పటి లీడర్స్ చాలామంది, అంటే ఎస్పెషల్లీ గాంధీ లాంటి వాళ్ళు ఏమనుకున్నారంటే, లేదు లేదు, ఏదైనా మనం కరెక్ట్గా అడిగి న్యాయంగా తెచ్చుకోవాలి. వాళ్ళు లేనప్పుడు టైం దొరికింది కదా, ఇండియా ఖాళీ ఉంది కదా, మనం కాంక్వర్ చేసేసుకుందాము అంటే అట్లా కాదు అనేసి గాంధీ వాళ్ళు ఫీల్ అవుతుండే. బట్ సుభాష్ చంద్రబోస్ మాత్రం అది ఆపర్చునిటీగా చూశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన జర్మనీ దగ్గరికి కూడా వెళ్ళి హెల్ప్ అడిగాడు అనమాట, బ్రిటిష్ వాళ్ళకి ఎగెయిన్స్ట్గా. అయితే దీని మీద కొంచెం కాంట్రవర్షియల్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎందుకంటే జర్మనీయే ఐడియాలజీనే బాగాలేదు కదా, అక్కడ జ్యూస్ని ఎట్లా పర్సిక్యూట్ చేయించాడు హిట్లర్, ఎంతమందిని చంపారు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అవ్వడం ఎందుకు అని. బట్ బోస్కి ఏంటంటే, వీళ్ళు బ్రిటిష్కి ఎగెయిన్స్ట్ కాబట్టి ఇండియాకి హెల్ప్ చేస్తారు అన్నట్టు యాక్సిస్ పవర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఓకే. నెక్స్ట్, బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫామ్ చేయడానికి, యాక్చువల్లీ ఫామ్ చేసింది మోహన్ సింగ్ అని ఒక ఆయన సింగపూర్లో. బట్ దాన్ని డెవలప్ చేసి దాన్ని ఒక హైట్కి తీసుకెళ్ళింది మాత్రం సుభాష్ చంద్రబోస్ అనమాట. బ్రిటిష్కి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేయడం కోసం ఎక్సలెంట్ ఆర్మీ తయారు చేసి ట్రైన్ చేశాడు ఆయన. నెక్స్ట్ మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ యునైటెడ్ ఇండియాని సపోర్ట్ చేసింది, పార్టీషన్కి సపోర్ట్ చేయలేదు. అయితే క్యాబినెట్ మిషన్ ప్లాన్ని సర్దార్ పటేల్ సపోర్ట్ చేశారంట. ఎందుకంటే ఆయనకి ఇండియా యునైటెడ్గా ఉండడమే ఇష్టం ఉండే, పార్టీషన్ ఇష్టం లేకుండే. బట్ జవహర్ లాల్ నెహ్రూ మాత్రం క్యాబినెట్ మిషన్కి సపోర్ట్ చేయలేదు. ఎందుకు? జవహర్ లాల్ నెహ్రూకి పార్టీషన్ కావాలి. నెహ్రూకి ఏమర్థమైందంటే, లైక్ ఫుల్ కమ్యూనల్ గొడవలు జరుగుతున్నాయి, హిందూ ముస్లిమ్స్ కొట్టుకుంటున్నారు, అండ్ ముస్లిం లీగ్స్కి డిఫరెన్స్ ఉన్నాయి, నేషనల్ కాంగ్రెస్కి డిఫరెన్స్ ఉన్నాయి. ఈవెన్ దో కంట్రీ యునైటెడ్గా ఉండి గవర్నమెంట్ ఫామ్ చేసినా సెంటర్ దగ్గర పనులు సరిగ్గా జరగవు, ఎప్పుడు డిఫరెన్సెస్ వచ్చి కొట్టుకుంటారు. సో మనకి పార్టీషనే బెటర్ అని నెహ్రూ ఫీల్ అయ్యారు. నెక్స్ట్, ఇండిగో ఫార్మర్స్ యొక్క ప్లైట్. అప్పుడు బ్రిటిష్ ప్లాంటర్స్ ఇండిగో పండించమని, ఇండిగో అనేది ఒక బ్లూ కలర్ డై, అది బ్రిటిష్ వాళ్ళకి అవసరం బట్టలు తయారు చేసుకోవడానికి, కలర్లు వేసుకోవడానికి. అది ఇండియన్ వాళ్ళ మీద రుద్దారు, మేము చెప్పినంత పండించండి, మేము చెప్పిన ధరలకే మాకు ఇవ్వండి, అండ్ పంట మొత్తం మాకే ఇవ్వాలి, మేము అక్కడికి ఫారెన్కి పంపించుకుంటాం, ఇట్లాంటివి అనమాట. ఈ ఇండిగో ప్లాంటర్స్ యొక్క బాధలు నీల్ దర్పణ్ అనే బుక్లో మనకి చాలా క్లియర్గా తెలుస్తాయి. ఓకే. నెక్స్ట్, కాశీరామ్ కొత్వాల్ అని ఒక ప్లే ఉందన్నమాట, అదొక డ్రామా టైప్. దాంట్లో ఎవరు యాక్ట్ చేశారు? విజయ్ టెండూల్కర్. ఉర్దూ థియేటర్ అనేది పార్సీ థియేటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఒక డ్రామా నవన్న, ఒక ప్లే,
ఇది ఎవరు రాశారు? నబీన్ చంద్రదాస్. ఈ డ్రామాలో బెంగాల్లో ఆ టైంలో ఒకప్పటి ట్రెడిషనల్ రోల్స్కి అప్పట్లో కొత్తగా వస్తున్న మోడర్నిటీకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ని చాలా అద్భుతంగా చూపించారంట నవన్నాలో. ఇది అప్పటి కరెంట్ అఫైర్స్లో మేబీ అప్పుడు కొన్ని ప్లేస్ రిలీజ్ అయ్యి ఉంటాయి, అందుకని ఈ క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు యూపీఎస్సీ ఇలాంటివి అడగట్లేదు. ఇండియన్ సివిల్ సర్వీస్, దీని గురించి క్వశ్చన్ ఎలా అడిగారంటే కొంతమంది అడ్మినిస్ట్రేటర్స్ పేర్లు ఇచ్చాడు. ఇచ్చి బ్రిటిష్ ఇండియాలో ఎవరిని బ్రిటిష్ డిస్మిస్ చేసింది ఈ ఫాలోయింగ్ పీపుల్లో అని అడిగారు. ఫస్ట్ సత్యేంద్రనాథ్ ఠాగూర్, ఈయన డిస్మిస్ చేయలేదు. హీఈస్ అన్ ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ద ఫస్ట్ ఇండియన్ ఇన్ హిస్టరీ టు బికమ్ ఏ సివిల్ సర్వెంట్ ఎవరు? సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఆర్సీ దత్, ఇతన్ని డిస్మిస్ చేయలేదు. ఇతను మంచిగా పనిచేసి అడ్మినిస్ట్రేటర్గానే రిటైర్ అయ్యారు. ఆర్సీ దత్ మనకి దేని ఫేమస్ చెప్పండి? ఈ డ్రెయిన్ థియరీ ఏదైతే ఉందో దాన్ని ఆయన సపోర్ట్ చేశారు. దాదాబాయి నౌరోజీ చెప్పారు కదా ఎట్లా మనీ ఇండియాలో నుంచి బ్రిటిష్ కంట్రీస్కి వెళ్ళిపోతుందో దాన్ని ఈయన సపోర్ట్ చేశారు. హీస్ అన్ ఎకానమిస్ట్. నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ, ఇతన్ని డిస్మిస్ చేశారు బికాస్ ఆఫ్ సమ్ ప్రొసీజర్ ఇష్యూస్. అప్పటి ప్రొసీజర్ ఇష్యూస్ ఏంటో మనకు తెలియదు, బట్ ఇతన్ని డిస్మిస్ చేశారు. సుభాష్ చంద్రబోస్, ఇతన్ని డిస్మిస్ చేయలేదు, కానీ ఆయననే నేషనల్ స్ట్రగుల్లో ఫుల్ వెహమెంట్లీ పార్టిసిపేట్ చేద్దామని ఆయననే రిజైన్ చేసిండు ఆయన పోస్ట్కి. ఓకే, ఇది సమ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటర్స్ ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా. నెక్స్ట్ రైటరు, వాళ్ళు రాసిన బుక్ చూద్దాం. శశి థరూర్, షో బిజినెస్. అమితావ్ ఘోష్, సర్కిల్ ఆఫ్ రీజన్. అనితా దేశాయ్, క్లియర్ లైట్ ఆఫ్ డే. విక్రమ్ చంద్ర, లవ్ అండ్ లాంగింగ్ ఇన్ బాంబే. అప్పటి బుక్స్ కొన్ని లిస్ట్ ఇచ్చి అడిగారు మ్యాచ్ చేయమని. ఇప్పుడు మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో, గ్రూప్స్లో, సెంట్రల్ ఎగ్జామ్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు రాదర్ దాన్ యూపీఎస్సీ. నెక్స్ట్ రివర్స్ ఏంటి, దాని మీద కట్టిన డ్యామ్స్ ఏంటి? కావేరీ మీద మెట్టూర్ డ్యామ్, కృష్ణ ఆల్మట్టి డ్యామ్, నర్మదా సర్దార్ సరోవర్ డ్యామ్, చంబల్ గాంధీ సాగర్ డ్యామ్. అగైన్ చూడండి మళ్ళా బుక్స్ అది ఎవరు రాశారు. ఇది హిస్టరీలోని బుక్స్ కాబట్టి మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద వెరీ ఫస్ట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్, ద ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎవరు రాశారు? విడి సవర్కర్, వీర్ దామోదర్ సవర్కర్. ఆనంద్ మఠ్, బంకిం చంద్ర చాటర్జీ. లైఫ్ డివైన్ ఎవరు? శ్రీ అరబిందో. చూడండి అరబిందోనే ఫస్ట్ ఎక్స్ట్రీమిస్ట్గా స్టార్ట్ అయ్యారు, బట్ తర్వాత ఫిలసాఫికల్ సైడ్ వెళ్ళిపోయారు ఆయన. మనం ఈయన గురించి చూసాం. సాధన, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సాధన. నెక్స్ట్ అప్పట్లో ఇండియాలో బ్రిటిష్ ఇంపోర్ట్స్ వస్తున్నాయి అనుకోండి, అక్కడ బ్రిటన్ నుంచి ఇండియాలోకి ఇంపోర్ట్స్ వచ్చేటప్పుడు దాని మీద ఒక స్పెషల్, అంటే డ్యూటీ తక్కువగా ఉండడము, ఫ్రీగా ఉండడము, స్పెషల్ ఇంపీరియల్ ప్రిఫరెన్స్ అనేది ఒకటి ఉండేదట. మిగతా వాటికి ఏ గుడ్స్కి ఉండేది కాదు, బ్రిటిష్ గుడ్స్కి మాత్రం ఉండేది. ఎందుకంటే అవి చీప్గా వచ్చేసేయాలి కదా ఇండియాలోకి, అందుకే ఇంపీరియల్ ప్రిఫరెన్స్, బ్రిటిష్ ప్రిఫరెన్స్ అని ఒక మార్క్ ఉండేది. అక్బర్ టైంలో ప్రతి 10 cavalry మెన్కి 20 హార్సెస్ ఉండేవంట. చూడండి, మనుషులు 10, 20 గుర్రాలు. ఎందుకంటే గుర్రాలు ఎప్పుడు కంటిన్యూస్గా వార్స్కి వాడేవారు కాదంట. వాళ్ళకి మధ్య మధ్యలో రెస్ట్ పీరియడ్ మ్యాండేటరీ. ఒకవేళ రెస్ట్ లేకపోతే గుర్రాలు పనిచేయవు. అందుకని ఒక 10 మంది ఇట్లా ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక 10 గుర్రాలు తీసుకెళ్తారు, మిగతా 10కి రెస్ట్ ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైం షిఫ్ట్ చేస్తారు, రెస్ట్ ఇచ్చిన వాళ్ళని మళ్ళీ యుద్ధంలోకి తీసుకెళ్తారు, అట్లా అనమాట. సో ఫర్ ఎవ్రీ 10, 20 హార్సెస్. లార్డ్ లిన్లిత్గో, ఈయన ఏం చెప్పారంటే ఆయన బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడు ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుందో 1942, ఇంక ఇది హైయెస్ట్ పీక్ రెబిలియన్ ఇండియాలో. 1857 తర్వాత సీరియస్ రెబిలియన్ ఇది. ఎందుకంటే 1857లో అక్కడక్కడక్కడ పీజెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు, బట్ అది ఓన్లీ సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియాలో కన్ఫైన్ అయింది. బట్ క్విట్ ఇండియా టైంకి ఇండియాలో ఉన్న మొత్తం పీజెంట్స్, ఫార్మర్స్, మాసెస్ బయటికి వచ్చారంట, అది కూడా హైయెస్ట్ స్కేల్లో. అందుకే ఇంకా ఇంత సీరియస్ రెబిలియన్ ఇంతవరకు ఇండియాలో రాలేదు అని లార్డ్ లిన్లిత్గో చెప్పారు 1942లో. మనకి బడ్జెటరీ డెఫిసిట్ కంటే ఫిజికల్ డెఫిసిట్ చాలా ఎక్కువ. ఎందుకంటే బడ్జెటరీ డెఫిసిట్ అంటే ఏంటి చెప్పండి? మన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మన అంటే ఇక్కడ గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ రెవెన్యూ తక్కువ ఉంది, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పెండిచర్, అది బడ్జెట్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే బడ్జెట్ డెఫిసిట్తో పాటు ఏదైతే గవర్నమెంట్ అప్పులు తీసుకుంటుంది కదా ఆర్బీఐ దగ్గర నుంచి అక్కడిక్కడ,
సో ఆ అప్పులు లయబిలిటీస్ అన్నీ కలిపితే ఫిజికల్ డెఫిసిట్. సో డెఫినెట్గా ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువే కదా బడ్జెట్ డెఫిసిట్ కంటే. నెక్స్ట్, ప్రపంచంలో బెస్ట్ కాపర్ రిజర్వ్స్, లార్జెస్ట్ కాపర్ రిజర్వ్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి? చిలీ. ఎందుకంటే చిలీలో పార్ఫైరీ కాపర్ అమౌంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయంట. సో అక్కడ కాపర్ మైనింగ్ ఎక్కువ. మీరు మీరు ఆర్ నేను మనం చనిపోయాక ఆర్గన్ డొనేషన్ చేద్దాం అనుకుంటాం. ఐ డొనేషన్లో మన కళ్ళు ఇద్దాం అనుకుంటే మన కార్నియాని వాడతారు. ఏదైతే మనం ఇట్లా కళ్ళు చూడంగానే ఆ అవుటర్ లేయర్ ఉంది చూసారా బ్లాక్ది మొత్తం, ఆ కార్నియాని వాడతారు. కార్నియా అనేది బయట ఉంటుంది, రెటీనా అనేది వెనకాల ఉంటుంది. ఓకే, బట్ కార్నియా ఎందుకు యూస్ఫుల్ అంటే ఇది అవుటర్ మోస్ట్ అండ్ ఆల్సో లైట్ వచ్చి కళ్ళ మీద పడితే దాన్ని రిఫ్రాక్ట్ చేసే ప్రాపర్టీ కార్నియాకే ఉంది. అందుకే దీన్నే వాడతారు. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ కెరాటోప్లాస్టీ. రైట్. ఇంకొకటి, మనకి ఆర్డినరీ లైట్ బల్బ్ ఉంటుంది కదా మన రూమ్లో, అది చాలా ఎక్కువ కాలం పనిచేయవు, వెరీ షార్ట్ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత ఎవాక్యువేట్ ట్రై చేద్దామన్నా కూడా, కంప్లీట్ ఆ బల్బ్లో ఉన్న గ్యాసెస్ని బయటికి పంపించేద్దామన్నా కూడా ఎంతో కొంత గ్యాస్ మిగిలిపోతుందంట. దీనివల్ల ఏమవుతుందంటే ఆ బల్బ్లో ఫిలమెంట్స్ ఉంటాయి చూసారా, ఆ ఫిలమెంట్స్ ఆల్రెడీ చాలా హై టెంపరేచర్స్లో మెల్ట్ అవుతూ ఉంటాయి, వెరీ హై టెంపరేచర్స్లో కాలుతుంటాయి. అందుకే ఎప్పుడైనా బల్బును ముట్టుకోవద్దు, ఎంత వేడిగా ఉంటుంది. ఆల్రెడీ హై టెంపరేచర్స్లో ఉంటుందా, ఇంకా అందులో మిగిలిపోయిన కొంత గ్యాస్ ఉంది చూసారా, ఆ వేడికి ఇంకా 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 ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఆ గ్యాస్ ఎక్స్పాండ్ అవ్వడం, ఆ ఫిలమెంట్స్ అంత టెంపరేచర్కి కాలడం, ఈ రెండు ఫ్యాక్టర్స్ ఎక్కువ కాలం బతకనియవన్నమాట ఆ బల్బ్ని. అందుకే షార్టర్ లైఫ్స్ ఉంటాయి. నెక్స్ట్, మన బాడీలో కొన్ని హార్మోన్స్ అండ్ రిలేటెడ్ ఏరియాస్ చూద్దాం. అడ్రెనలిన్ ఎప్పుడు మనకి రిలీజ్ అవుతుంది బాడీలో? కోపం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, ఏదైనా డేంజర్ ఉన్నప్పుడు. అందుకే అడ్రెనలిన్ రష్ అని అంటాం చూడండి. ఈస్ట్రోజన్ ఫీమేల్స్లో. ఇన్సులిన్ గ్లూకోజ్కి సంబంధించింది. బాడీలో ఇన్సులిన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోతే షుగర్ లెవెల్ ఎక్కువైపోతుంది. ఫెర్మోమోన్స్, ఇది యాక్చువల్గా ఏంటంటే యానిమల్స్లో, హ్యూమన్స్లో కూడా ఉంటుంది. మన పార్ట్నర్ని మనం అట్రాక్ట్ చేయడానికి మన బాడీ ఒక కైండ్ ఆఫ్ హార్మోని రిలీజ్ చేస్తుంది, ఒక కైండ్ ఆఫ్ స్మెల్ అది. దానికి ఆటోమేటిక్గా పార్ట్నర్స్ అట్రాక్ట్ అయ్యి వస్తారు. ఎస్పెషల్లీ యానిమల్స్ బాగా యూస్ చేస్తారు ఇది. అందుకే మేల్ ఫీమేల్ కోసం వెతుకునేటప్పుడు ఈ హార్మోన్స్ వాసనకి కొంచెం టెంప్ట్ అయ్యి అటు వెళ్తారనమాట. నీమ్ ట్రీ ఎలా యూస్ చేస్తాం? బయో ఫర్టిలైజర్గా, బయో పెస్టిసైడ్, యాంటీ ఫర్టిలిటీ కాంపౌండ్. నీమ్ ట్రీ యొక్క ప్రాపర్టీస్ చాలా చాలా ఉంటాయి. మనము నీమ్ కోటెడ్ యూరియా ఫర్టిలైజర్గా యూస్ చేస్తాము. ఎంత ప్లాంట్కి న్యూట్రియంట్ అవసరమో అంతే ఇస్తూ ఉంటుంది. అలాగే చికెన్ పాక్స్ ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు కూడా నీమే వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చినప్పుడు, నాకు సివియర్ వచ్చింది. లైక్ మై పేరెంట్స్ థాట్ మేబీ నేను పోతానేమో అన్నంత సివియర్గా వచ్చింది. అండ్ ఊర్లో ట్రీట్మెంట్ ఏం లేకుండే. బట్ మొత్తం నన్ను ఇట్లా నీమ్ ట్రీలలో పడుకోబెట్టారనమాట, అంత హెవీగా ఉండే. సో నీమ్ ట్రీ ఈజ్ యూజ్డ్ యాజ్ బయో పెస్టిసైడ్స్ అండ్ బయో ఫర్టిలైజర్స్. మనకి న్యాచురలీ అకరింగ్ కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి. వాటిలో కాంపోజిషన్ ఏంటి? డైమండ్లో కార్బన్. అందుకే బొగ్గు ఎంత కాలితే అంత బెటర్ డైమండ్ అవుతాము అని చూస్తాం కదా. మార్బుల్ కాల్షియం, శాండ్లో సిలికాన్, రూబీలో అల్యూమినియం. నెక్స్ట్, అర్త్, మన భూమి గ్యాసెస్ అండ్ డస్ట్ పార్టికల్స్ నుంచి ఫామ్ అయింది అని ఎవరు సజెస్ట్ చేశారు? ఓ స్మిక్ట్. ఈయన పేరు పలకడం చాలా కష్టం, స్మిగ్డ్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈయన పేరు. మనకి బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసు కదా, ఫస్ట్ హైడ్రోజన్ హీలియం గ్యాస్ క్లౌడ్ ఉంటుంది. దాని తర్వాత అక్కడిక్కడ డస్ట్ పార్టికల్స్ ఎక్స్ప్లోజన్స్ జరిగి రౌండ్ 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 తిరిగి అక్రీషన్ అయ్యి ప్లానెట్స్ ఫామ్ అవుతాయి. మనకి టర్మినేటర్ సీట్స్ అని కొన్ని ఉంటాయి. అవేంటంటే, అసలు ఈ టెక్నాలజీ ఏంటంటే పేరులోనే ఉంది చూడండి, టర్మినేటర్ అంటే దేనైనా ఆపడం. దీనికి సూసైడ్ సీట్స్ అని కూడా పేరుంది. కొంతమంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒక పంట వచ్చిన తర్వాత యూజ్డ్ సీడ్స్ ఉన్నాయి కదా, దాన్ని మళ్ళా వాడతారంట, కొత్త సీడ్స్ కొనలేక, ఇన్పుట్స్ కొనలేక. దీనివల్ల అవుట్పుట్ మంచిగా వస్తుందా? రాదు. కొన్నిసార్లు పాడైపోయిన సీడ్ నుంచి వచ్చే ప్లాంట్ కూడా మంచిగా ఉండదు. అందుకని ఆ ప్రాసెస్ని ఆపడానికి ఈ సీడ్స్ వాడితే ఏంటంటే మళ్ళీ ఫర్దర్గా వచ్చే ప్లాంట్స్ స్టెరైల్గా ఉంటాయి. ఓకే, మళ్ళా ఆ సీడ్స్ యూజ్ చేయకుండా ఈ జెనెటికల్లీ మార్పులు చేసేటట్టు ఈ టర్మినేటర్ సీడ్స్ వాడతారనమాట. ఒకసారికి వచ్చిందా ఇంక అయిపోయింది, మళ్ళా సీడ్స్ని వాడలేరు. మోటార్ కార్ బ్యాటరీ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. అప్పుడు ఆ టైంలో యూపీఎస్సీలో అడిగారు. వోల్టేజ్ యూజువలీ 12 volts వరకు ఉంటుంది. కెపాసిటీ అనేది మనం ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తాం? ఆంపియర్ పర్ అవర్.
బ్యాటరీలో యూజ్ చేసే ఎలక్ట్రోలైట్ ఏంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్. లీడ్ యాసిడ్ బ్యాటరీ యూజ్ చేస్తాం, లెడ్ అండ్ యాసిడ్ బ్యాటరీస్. దీంట్లో యూజ్ చేసే ఎలక్ట్రోడ్స్ ఏంటి? లెడ్ అండ్ లెడ్ డయాక్సైడ్. ఓకే, నెక్స్ట్ మనం వేవ్ లెంగ్త్ అనేది దేంట్లో మెజర్ చేస్తాం? యాంగ్స్ట్రామ్స్లో. ఇది మనం ఫిజిక్స్లో చూసాం చిన్నప్పుడే. క్యాపిలారిటీ అనేది మనం మన న్యాచురల్ లైఫ్లో చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాం. సో 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇందులో ఏది క్యాపిలారిటీ కాదు అని అడిగారు క్వశ్చన్లో. మనం పెన్ను ఇలా రాస్తూ ఉంటే ఇంక్ వస్తుంది చూడండి నిబ్లోకి, అది క్యాపిలారిటీనే. నెక్స్ట్ ఒక వాటర్ డ్రాప్ క్లోత్ మీద వేస్తే అది అబ్జర్వ్ చేసుకుంటే చూడండి స్ప్రెడ్ అయ్యి, అది క్యాపిలారిటీనే. మళ్ళీ ప్లాంట్స్కి, చెట్లకి రూట్స్ నుంచి నీరు పైకి వస్తుంది కదా, అది క్యాపిలారిటీనే. కానీ అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే పైకి సర్ఫేస్ మీదకి వస్తుందో అది క్యాపిలారిటీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏ రీజన్స్ వల్ల వాటర్ పైకి వస్తుందంటే ప్రెషర్ అండ్ పొరాసిటీ. రాళ్ళకి మధ్యలో ఉన్న పొరాసిటీ, ప్రెషర్ ఏంటంటే మీరు కింద అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్ సోర్స్లో క్వాంటిటీ పెంచండి, కింద కెనాల్స్ వేసి ఏమైనా వేసి పైపులు వేసి ఆటోమేటిక్గా వాటర్ పైకి వస్తుంది, దానికి క్యాపిలారిటీతో సంబంధం లేదు. నెక్స్ట్ లాథరిజం అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే టూ మచ్ ఆఫ్ కేసరి దాల్ తిన్నాం అనుకోండి, లాథరిజం వస్తుంది. సో ఎప్పుడు కూడా ఏది ఓవర్గా తినకూడదు, ఎస్పెషల్లీ పప్పు టూ మచ్గా తింటే కొన్ని రోగాలు వస్తాయి. ఇంకోటి, మనము హాస్పిటల్కి స్టమక్ యొక్క ఎక్స్రే తీసుకోవడానికి వెళ్ళామనుకోండి, కడుపులో ఏదైనా ఇబ్బంది వచ్చి ఎక్స్రే లైక్ అపెండిక్స్ లాంటిది వచ్చినప్పుడు బేరియం ఇస్తారట పేషెంట్స్కి. ఎందుకంటే బేరియం అనేది స్టమక్లో ఈ లైట్ని వీటిని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందంట, ఎస్పెషల్లీ ఎక్స్రేస్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందంట. దానివల్ల కడుపులో ఉన్న ఇంటర్నల్ పిక్చర్ చాలా క్లియర్గా వస్తుందట ఎక్స్రేలో. ఓకే, సో పిక్చర్ మంచిగా రావడానికి బేరియం ఇస్తారట, బికాజ్ ఇట్స్ ఎ గుడ్ అబ్జర్వర్ ఆఫ్ ఎక్స్రేస్. ఇంకోటి, ఈ కడుపులో ఎక్స్రే తీయడానికి యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి, టెక్నిక్ ఏంటి? ఎండోస్కోపీ. దీంట్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ని వాడతారు. ఏదైతే ఆ ఎక్స్రే లైట్ ఉందో అది మల్టిపుల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ జరుగుతుంది. దాంతో ఆ రిఫ్లెక్షన్స్ వల్లనే కదా మనకి ఏ బాడీ పార్ట్ ఎక్కడుంది, ఏ పేగులు ఎక్కడున్నాయి, ఎక్కడ ఇబ్బంది ఉంది, ఇవన్నీ తెలుస్తాయి ఎక్స్రేలో. సో ద ప్రాసెస్ ఈస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ ఎండోస్కోపీ. ఇంకోటి, ఫంగైకి అండ్ రూట్స్కి మధ్యలో జరిగే సింబయోటిక్ అసోసియేషన్, ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఫంజై అండ్ ద రూట్స్ ఈస్ కాల్డ్ యాజ్ మైకోరిజా. ఫంజై ఏమో రూట్స్కి హెల్ప్ చేస్తుంది, రూట్స్ ఏమో ఫంగైకి హెల్ప్ చేస్తాయి. ఇది ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్, మనము రేడియేషన్ థెరపీలో యూజువల్గా కోబాల్ట్ 60 ఐసోటోప్ వాడతాం, ఎందుకంటే ఇది గామా రేస్ని ఎమిట్ చేస్తుంది కాబట్టి అది మనకు రేడియేషన్లో చాలా అవసరం, బికాస్ గామా రేస్ ఆర్ ఫేమస్ ఫర్ రేడియేషన్, రైట్. ఇంకోటి, మనం క్రయోజెనిక్స్ దేనికి వాడతాం ఈ టర్మ్ని అంటే చాలా లో టెంపరేచర్స్ వాడే ఏరియాస్లో క్రయోజెనిక్స్ అంటాం. మీకు వెంటనే ఏమైనా గుర్తొస్తుందా? మనం GSLV Mark 3 ఏదైతే ఇస్రోలో వాడతారో అది 3 స్టేజ్ వెహికల్ అని చెప్పేసి, ఫస్ట్ సాలిడ్, దెన్ లిక్విడ్, దెన్ క్రయోజెనిక్స్ అని వాడతాం చూడండి, అది. ఈవెన్ ఇప్పుడు భూమి మీద మనము రష్యా, సైబీరియా, నార్త్ హెమిస్ఫియర్లోకి వెళ్తే పైన సర్ఫేస్ అంతా ఇట్లా పర్మోఫ్రాస్ట్ లాగా ఉంటుంది, మొత్తం గడ్డగట్టి స్నో లాగా, దాన్ని కూడా క్రయోజెనిక్స్ అని అంటారు. అది సర్జరీస్లో యూజ్ చేస్తాం, మ్యాగ్నెటిక్ లెవిటేషన్లో కూడా యూజ్ చేస్తాం. చాలా చాలా యూజెస్ ఉన్నాయి క్రయోజెనిక్స్ వల్ల. నెక్స్ట్ అయితే కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ని డైల్యూట్ చేయాలంటే దాంట్లో వాటర్ క్వాంటిటీ పెరగాలి, బట్ దీనికి ఒక మెథడ్ ఉంది. ఇప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉన్న ట్యూబ్లోకి మనం వాటర్ తీసుకొచ్చి కలపొద్దు, పేలుతుంది. బట్ ఏం చేయాలి, వాటర్లో ఆల్రెడీ వాటర్ ఉండాలి మన దగ్గర, దాంట్లో కొంచెం సల్ఫ్యూరిక్ యాసిడ్ కలుపుతూ మనం స్టిర్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఆ కలుపుతున్న కొద్దీ ఆ పుస్ అని ఆ గ్యాస్, ఆ స్మోక్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, మెల్లగా యాసిడ్ డైల్యూట్ అవుతుంది. ఎందుకంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది చాలా చాలా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అనమాట, చాలా హెవీగా ఉంటుంది. దాంట్లో వాటర్ కలిపామనుకోండి, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ న్యాచురల్గా, దానివల్ల ఎక్స్ప్లోడ్ అవుతుంది. అందుకే ఈ హెవీ యాసిడ్ని ఆల్రెడీ వాటర్ మన దగ్గర ఉంటుంది, దాంట్లో కొంచెంగా కలుపుతూ ఉండాలి, అప్పుడు సేఫ్గా డైల్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బీటీ కాటన్ వాడతాం, ఇది ఇండియాలో అప్రూవ్ అయింది పండించడానికి. నార్మల్ కాటన్కి బీటీ కాటన్కి తేడా ఏంటంటే, బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజిన్సిస్, ఇది ఒక సాయిల్ బ్యాక్టీరియా. ఓకేనా, ఈ బ్యాక్టీరియాతో ఈ కాటన్ సీడ్స్ని తయారు చేస్తాడు. దీనివల్ల
మామూలుగా కాటన్ పంట వేస్తే పురుగు పట్టి మొత్తం పంటంతా పాడైపోతది. పెస్ట్‌లు, ఇన్సెక్ట్‌లు వచ్చి నాశనం చేస్తాయి. ఈ బీటీ కాటన్ వాడితే పెస్ట్, ఇన్సెక్ట్స్ రావన్నమాట. ఎందుకంటే ఈ బీటీ బ్యాక్టీరియస్ తురింజెన్సిస్ అనేది ఒక ఈ పెస్ట్‌కి యాంటీగా పనిచేస్తది. చాలా హార్మ్‌ఫుల్ అన్నమాట. సో, ఈ పురుగులు దగ్గరికి రావడానికి ఇష్టపడవు బీటీ కాటన్ దగ్గరికి. ప్రపంచంలోనే ఫస్ట్ క్లోన్డ్ మ్యామల్ ఏది అంటే డాలీ. డాలీ అనేది షీప్. దీని గురించి 2, 3 సార్లు అడిగారు. చాలా ఎగ్జామ్స్‌లో అడిగారు యాక్చువల్లీ. ఏ టెక్నిక్ యూజ్ చేసి క్లోన్డ్ మ్యామల్‌ని తీసుకొచ్చారంటే సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్‌ఫర్. ఈ హోల్ థింగ్ ఏందంటే మనకి ఒక అవుట్‌పుట్ కావాలి. ఒక యానిమలో లేకపోతే ఒక ఆఫ్‌స్ప్రింగ్ చాలా మంచిగా కావాలి. మనకు కావాల్సిన క్యారెక్టర్స్‌లో కావాలి. అంటే ఫుల్ స్ట్రాంగ్‌గా, ఎక్కువ పాలిచ్చేటట్టు, ఎక్కువ వూల్ ఇచ్చేటట్టు. బట్ అది న్యాచురల్‌గా పుడితే అంత ఇవ్వదు. సో, నేనేం చేస్తా, దాని ఎగ్‌లో ఏదైతే అది న్యాచురల్‌గా ఎగ్ ద్వారా పుడతది కదా! దాంట్లో ఇలా న్యూక్లియస్ తీసేసి వేరే నాకు కావాల్సిన క్యారెక్టర్స్ ఉన్న ఎగ్ సెల్ ఉంటది కదా! దాంట్లో న్యూక్లియస్ తీసుకొచ్చి దీంట్లో పెడతా. అప్పుడేమవుతది ఈ సెల్‌లో ఫస్ట్ సెల్‌లో ఉన్న సైటోప్లాజం ఆ కొత్త న్యూక్లియస్‌ని ప్రాసెస్ చేసి ఒక కొత్త అవుట్‌పుట్‌కి దారిస్తది. ఏం లేదు సింపుల్‌గా. అది ఒరిజినల్‌గా నాకు నచ్చలేదు. నాకు ఇష్టమైన వేరే న్యూక్లియస్, వేరే యానిమల్ న్యూక్లియస్‌ని తీసుకొచ్చి దీంట్లో పెడతా. సో దట్ నాకు నచ్చినట్టు అవుట్‌పుట్ వస్తది. సో, ది టెక్నిక్ ఏంటి అంటే సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్‌ఫర్. మనం చిన్నప్పుడు సీడీస్‌లో సాంగ్స్ వినేవాళ్ళం కదా! సీడీ ఆడియో ప్లేయర్‌లో. ఎలా దాంట్లో మ్యూజిక్ ప్రొవైడ్ అవుతుంది అనంటే సౌండ్ వస్తదంటే లేజర్ బీమ్స్ ద్వారా. ఓకే. లేజర్ బీమ్ టెక్నాలజీ ద్వారా. నెక్స్ట్ హ్యూమన్ కిడ్నీ స్టోన్స్‌లో కాంపోజిషన్ ఏంటి? ఇది మనం ఆల్రెడీ చూసాం. కాల్షియం ఆక్సలేట్. పాలకూర ప్లస్ టొమాటో ఈ కాంబినేషన్ తింటే ఆక్సలేట్ స్టోన్స్ ఫార్మ్ అవుతాయని కూడా చూసాం. నెక్స్ట్ మైనింగ్ ఏరియాస్‌లో ఎక్కడైతే మైనింగ్ జరుగుతదో అక్కడ ఎక్స్‌ప్లోజన్స్ కూడా చాలా జరుగుతాయి. ఎందుకంటే మైనింగ్ చేస్తుంటే మీథేన్ అనేది బయటికొస్తది. మీథేన్ ఎయిర్‌లో మిక్స్ అయ్యి రెడీగా ఉంటది. పొరపాటున అక్కడ ఏదైనా చిన్న స్పార్క్ వచ్చినా, ఒక రాయి గీసుకున్నా, మెషిన్ గీసుకున్నా సడెన్‌గా ఎక్స్‌ప్లోడ్ అయితది. ఎందుకంటే మీథేన్ అనేది హైలీ ఫ్లేమబుల్. అందుకే మైనింగ్ చాలా జాగ్రత్తగా చేస్తారు. 2 ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఏది డక్టైల్ అని అడుగుతున్నాడు. నిక్రోమ్ అనేది చాలా హార్డ్ అండ్ వెరీ డక్టైల్. డక్టైల్ అంటే ఏంటంటే మనము దాని స్ట్రెంగ్త్‌ని కాంప్రమైజ్ చేయకుండా దాన్ని ఏ షేప్‌లో కంటే ఆ షేప్‌లోకి మార్చుకోవడం. డీఫార్మ్ చేసుకోగలగడం. నిక్రోమ్ అనేది వెరీ హార్డ్. డక్టైల్ కూడా. టంగ్స్టన్ అనేది హార్డెస్ట్. కానీ డక్టైల్ కాదు. అంత డక్టైల్ కాదు. సో, నిక్రోమ్‌ని వాడతామనమాట మనం ఎక్కువ. ఈవెన్ ఈ ఎలక్ట్రిక్ కుక్కర్స్‌లో, ఆ ఎలక్ట్రిక్ అప్లయెన్సెస్‌లో నిక్రోమ్ వాడతాం మనం. ఓకే. మనం సాఫ్ట్ డ్రింక్స్, కోకో కోలాస్ ఇవన్నీ తాగుతాం కదా! దాంట్లో కెఫెయిన్ ఉంటుంది. అందుకే ఎక్కువ తాగకూడదు. మనం మన ఫ్రిడ్జ్‌లో ఈ రెఫ్రిజరెంట్‌గా ఏం వాడతాం? క్లోరో కార్బన్స్ వాడతాం. రైట్? అదే లార్జ్ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ ఉంటాయి కదా! ఇంతింత పంట, టన్నుల మిల్క్ వీటన్నిటిని స్టోర్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్‌లో అమ్మోనియా వాడతారు. బికాజ్ మైనస్ టెంపరేచర్స్‌లో కూడా మనం స్టోర్ చేయవచ్చు అమ్మోనియా ద్వారా. చాలా మైనస్ లైక్ -45, -50 అంతలో కూడా స్టోర్ చేయొచ్చు. సో, కొన్ని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. బ్లూ గ్రీన్ ఆల్గే. ఇది ప్యాడీ పండించడానికి మంచి బయో ఫర్టిలైజర్‌గా యూజ్ చేస్తారంట. ఎరువులాగా. బ్లూ గ్రీన్ ఆల్గే. ఎందుకంటే దీనికి ఒక ప్రాపర్టీ ఉంది. గాలిలో ఉన్న నైట్రోజన్‌ని తీసుకొని సాయిల్‌లో ఫిక్స్ చేయడం. సో, సాయిల్ ద్వారా ప్లాంట్‌కి నైట్రోజన్ ఎళ్తది. మనం ఆల్రెడీ స్టార్టింగ్ క్లాసెస్‌లో చూసాం. ప్లాంట్‌కి డైరెక్ట్‌గా గాలి నుంచి నైట్రోజన్‌ని తీసుకునే కెపాసిటీ లేదు. ఎట్లయితే కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుంటదో నైట్రోజన్‌ని తీసుకోలేదు. బట్ నైట్రోజన్ కావాలి. అందుకని సాయిల్ నుంచి తీసుకుంటదనమాట. సో, సాయిల్‌లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి. వాళ్ళు ఈ గ్యాషియస్ నైట్రోజన్‌ని తీసుకొని దాన్ని ఫిక్స్ చేసి ప్లాంట్‌కి అందిస్తారు. సో, ఒకటి బ్లూ గ్రీన్ ఆల్గే. రెండోది రైజోబియం. ఇది కూడా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. ఎస్పెషల్లీ పీస్, బీన్స్, పప్పులు, బీన్స్ వీటిల్లో ఈ రైజోబియం హెల్ప్ అవుతుంది ఈ ప్లాంట్స్‌లో. అజాటోబాక్టర్ ఇది కూడా మంచి సాయిల్ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది నైట్రోజన్ ఫిక్సింగ్ చేసి. నెక్స్ట్ సిల్క్ వార్మ్‌కి 4 స్టేజెస్ ఉంటాయి. ఎగ్ స్టేజ్, లార్వా స్టేజ్, ప్యూపా స్టేజ్, ఇమేగో స్టేజ్. ఇమేగో అనేది 4థ్ స్టేజ్ అడల్ట్ స్టేజ్. పెద్దగైపోయింది. బట్ మనకేం కావాలి? సిల్క్ కావాలి. సిల్క్ వార్మ్స్‌ని అందుకే కదా పెంచుతారు. సిల్క్ ఏ స్టేజ్‌లో వస్తదంటే థర్డ్ స్టేజ్‌లో వస్తది. ప్యూపా స్టేజ్‌లో. ఆల్‌రైట్. ఫస్ట్ ఏముంది? ఎగ్ ఉంది. ఎగ్ అప్పుడు ఎట్లాగో సిల్క్ రాదు. తర్వాత లార్వా ఏంటంటే ఇట్లా ఉంటది కదా లార్వే.
ఇక అది మల్బరీ లీవ్స్ మీద అంటుకొని ఉండి ఆ లీవ్స్ని కొంచెం 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 తిని లావ్ లావ్ అవుతుంది. దెన్ థర్డ్ ఈ ప్యూపా స్టేజ్లో సిల్క్ వామ్ మొత్తం దాని బాడీ చుట్టూ ఒక కుకూన్ లాగా ఫామ్ చేసుకుంటుంది మొత్తం. ఈ కుకూన్లోనే సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి, మనకు కావాల్సింది ఇదే సిల్క్ థ్రెడ్స్. సో థర్డ్ స్టేజ్ అనేది మనకి యూస్ఫుల్. సో ఇవాళకి వీఆర్ డన్. బట్ బిఫోర్ ఐ ఎండ్ దిస్ క్లాస్, ఊరికి ఏదైనా షేర్ చేసుకోవాలనిపించింది. చిన్నప్పుడు నేను ఒక కోట్ చదివాను, అది నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఏంటంటే, ఒక గుడ్డు ఉందనుకోండి, గుడ్డు బయట ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల బ్రేక్ అయితే ఏమవుతుంది? ఆమ్లెట్ అవుతుంది, అంతకంటే ఏం అవ్వదు. కానీ అదే ఇంటర్నల్ ఫోర్స్ ద్వారా బ్రేక్ అయిందనుకోండి, ఒక లైఫ్ వస్తుంది, ఒక ప్రాణం వస్తుంది. సో మనం కూడా బయట ఎక్స్టర్నల్గా ఎవరో చెప్పారని, ఎవరో ఫోర్స్ చేస్తున్నారని అది చేసామనుకోండి, ఏం జరగదు, ఆమ్లెట్ అవుతుంది. బట్ మనకి లోపల అనిపించింది అనుకోండి, నేను ఇది చెయ్యాలి, నాకు ఇది నచ్చింది, ఐ వాంట్ దిస్ అని మీరు లోపల అనుకొని చేంజ్ అయితే, దాట్ విల్ డూ మ్యాజిక్. సో యా, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్. థ్యాంక్ యూ.